కళా తపస్వి గారికి నమస్కారం, సాదర నమస్కారం. కళా తపస్వి అని ఎందుకు పిలుస్తున్నావు? విశ్వనాథ్ గారు అనొచ్చు కదా. విశ్వనాథ్ గారు సార్ అటాను బాగుంటుంది, హాయిగా ఉంటుంది నాకు. కానీ మాకు మిమ్మల్ని చూస్తే ఒక ఋషిని చూసినట్టు అనిపిస్తుంది. అది వేరే సంగతి, అది మనసులో పెట్టుకుందాం మనసులో. అయితే నిన్ను చూస్తే నాకు ఇంకెంతో ఇదిగా అనిపిస్తుంటుంది, ఓ పెద్ద అమ్మో వద్దట్లా సార్. కాబట్టి ముందర ప్రప్రథమంగా మీరు నాకు తెలుసు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా నా అనుభూతి ఏమిటో, నా ఆనందం ఏమిటో, దీన్ని ఎలా ఎవరితో ఎలా పంచుకుంటున్నానో తెలుసుకోవాలనే ముఖ్యమైన కోరికతోనే మీరందరూ కూడా, అభిమానులందరూ కూడా వచ్చారు, అడుగుతున్నారు. మొట్టమొదటగా నేను ప్రభుత్వం వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ కామెంట్స్, చిన్న చిన్న కామెంట్స్ ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది, ఇవన్నీ చాలా వాటి కాల్, అవి చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనాలో మరి తెలుగులో మాట్లాడాలంటే అవి కాదు. ఎప్పుడప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు, ఇతి బాధలు ఎన్నో ఉంటాయి, వాళ్ళ కొన్ని సాధక బాధకాలని ఆలోచించి మరి ఇప్పటికైనా ఇచ్చారు. నేను ఐ కెన్ సీ, ఐ కెన్ హియర్, ఇఫ్ నెసరీ ఐ కెన్ ఈవెన్ టాక్ ఆల్సో. ఆ స్టేజ్లో ఇచ్చారు కాబట్టి ఆనందపడాల్సింది. ఎందుకంటే నేను పద్మశ్రీ అవి తీసుకున్న రోజుల్లో చూడలేని వాళ్ళని, నడవలేని వాళ్ళని, వినపడని వాళ్ళని కూడా చూశాను పద్మశ్రీ అందుకుంటున్నారు, ఎటు చూడాలో కూడా చూడకుండా. సో కాబట్టి ఆ విషయంలో నేను ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారికి కానీ ఆ జ్యూరీ మెంబర్స్ అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, నేను ఈ వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించటం కంటే కూడా నాకున్నటువంటి వీరాభిమానులందరూ ఈ ఆనందాన్ని వాళ్ళు ఎలా వెలిపిస్తున్నారో చూసుకుంటే, ఓ నా వెనకాతల ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందిగా ఉన్నాను అని అనిపించే ఆనందం నాకు ఎక్కువగా ఓవర్వెల్మింగ్గా ఉంది. అది మీ ఫ్యాక్ట్. ఖచ్చితంగా మీ చిత్రాల గొప్పతనం సార్. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమాల్లోని సన్నివేశాలని, పాటని గుర్తు చేసుకుని ఇప్పటికి కూడా వాటిని అంత ఒక సంపదలాగా కాపాడుకుంటున్నారు తెలుగు వారందరూ. సార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటేనే అది అత్యున్నతమైన పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ భావిస్తారు. మీ వరకు దాదాసాహెబ్ ఫాల్కే గారు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటండి? ఇప్పుడు ఎవరికైనా అందరికీ ఒకటే. ఇప్పుడు కాశీలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి గురించి అందరూ ఇలా అనుకుంటారు. లేకపోతే షిర్దీలో సాయిబాబా ఉన్నారు, మీ ఉద్దేశంలో సాయిబాబా గారి గురించి ఏమిటి అని అడిగితే, ఇట్ మే బి ఐ మే బి గ్రేట్ డివోటీ ఆర్ ఐ మే బి జస్ట్ ఏ డివోటీ. ఇప్పుడు అట్లాగే కొంతమంది పెద్ద పేర్లు చెప్పినప్పుడు శాంతారాం గారు అన్నారు, సత్యజిత్ రే అన్నారు, దాదాసాహెబ్ ఫాల్కే అన్నారు. వీళ్ళందరూ ఒక కేటగిరీలో ఉన్నప్పుడు నేను ఆయన సినిమా, నన్ను అడిగారు నిన్నెవరో, ఆయన సినిమా చూశారా మీరు సత్యహరిశ్చంద్ర అని. నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గెట్ ఏ కాపీ ఆర్ ఐ హ్యావ్ టు గో టు పూనా టు గెట్ ఫ్రమ్ ది ఆర్కైవ్స్. కాబట్టి రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతో ఒక అవార్డు స్థాపించారు. సో అది అంతే కదా. సో న్యాచురల్లీ వి గో బై కాన్సెన్సస్. మరి జనబాహుళ్యం ఏదైతే గొప్ప అని అనుకుంటున్నారో, ఏదైతే మంచి అనుకుంటున్నారో మనం అలాగే ఫాలో అవుతాం. అది కూడా గొప్ప అవార్డు అనే నేను ఫీల్ అవుతున్నాను, చాలా గొప్ప అవార్డు. రేపు పొద్దున ఇన్ ది నేమ్ ఆఫ్ సత్యజిత్ రే సమ్ అవార్డ్ మే బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ అట్లాగే ఇప్పుడు మా రామారావు గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి, బిఎన్ రెడ్డి గారి పేరుతో అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినవి, దీంట్లో తక్కువ ఎక్కువలు ఏమీ లేవు. ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ రియల్లీ. అంటే అది బాహ్యంగా తెలియకపోవచ్చు, బట్ ఇఫ్ యూ కెన్, మన సామాను ఎయిర్పోర్ట్లో ఎక్స్రేలో పంపించినట్టు చూస్తే, ఇఫ్ యూ కెన్ సీ మై హార్ట్ యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్ మే నాట్ గివ్ లాట్ ఆఫ్ బీపింగ్ సౌండ్, ఐఎమ్ హ్యాపీ. సార్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫుల్ఫిల్మెంట్? ఇది కూడా ఒక పదంలో బహుశా చెప్పడం మీకు నిజంగా మీ మనసు అర్థం చూడాలేమో. కళలకి లేకపోతే కళాకారులకి మీరు ఒక కొత్త వేదిక కల్పించి సినిమా అనే మాధ్యమాన్ని కల్పించారనే తృప్త మీకు మిగిలింది అల్టిమేట్లీ వెన్ యూ లుక్ బ్యాక్. లేదు, ఆల్టర్నేటివ్గా ఉండే ఈ రూట్లో వెళ్ళి కూడా, అంటే మాస్కి భిన్నంగా వెళ్ళిన సినిమాలు కూడా ఇంత బాగా రాణించాయి కాబట్టి సంప్రదాయం, సంస్కృతి, సంస్కారం ఉండే సినిమాలు నిలవాలి. వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ యువర్ వ్యూ సార్? నేనేదో కంట్రిబ్యూట్ చేశాను బై బీయింగ్ ఏ డైరెక్టర్ నేను ఎప్పుడు అనుకోను. ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఏ ప్రొఫెషన్ యాజ్ దట్ ఐ హ్యావ్ టు టీచ్ ది చిల్డ్రన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇఫ్ ఐ ఎమ్ ఏ డాక్టర్, I have to treat my patients to the best of my knowledge and see their longevity is there. అట్లాగే యాజ్ ఎ డైరెక్టర్ ఐ గాట్ సర్టన్ థింగ్స్ టు ఫాలో. నేను కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి ఉన్నాయని నా నమ్మకం. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ, మ్యాండేటరీ, దట్ ఐ షుడ్ నాట్ స్పాయిల్ ది సొసైటీ. మంచి చేయకపోవడం అది ఒక ఎత్తు,
చెడు చేయకుండా ఉండటం కూడా కొంతవరకు మేలే కదా. అట్లా నేను అనుకుంటాను తప్ప నేనేదో చాలా మేలు చేశాను, ఇదొక నేను ఉద్ధరించాను, నేను ఇలా చేస్తే మన ఇండస్ట్రీ బాగుపడుతుంది, లేదు మన కళలు బాగుంటాయి, బతుకుతాయి, మళ్ళీ బతికి బట్టకడతాయి, అలాంటి ఆలోచనలతో నేను ఎప్పుడు సినిమాలు చేయలేదు. ఇట్స్ మై డ్యూటీ టు మేక్ ఎ గుడ్ ఫిలిం. నేను ఎందుకున్నది ఏమిటంటే అందుట్లో అనేక రకాలు ఉంటాయి కాబట్టి, వన్ ఈజ్ ఎ చైల్డ్ స్పెషలిస్ట్, వన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్, వన్ ఈజ్ ఎ దిస్టింగ్ లాగా నేను మన సంగీత సాహిత్యాలని ఎంతవరకు నేను కాపాడగలనని కూడా ఆ మాట అన్ను. ఎందుకంటే మహానుభావులు త్యాగరాజ స్వాములు వీళ్ళందరూ దాన్ని కాపాడటానికే జీవితాలు ధారపోశారు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళ తర్వాతే మనం అందరం. అవి ఈ తరం వాళ్ళకి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేయగలను, వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్, బికాజ్ ఐ టేకెన్ అప్ దిస్ మీడియం, వెరీ స్ట్రాంగ్ మీడియం కాబట్టి అంతవరకు చేశాను. కానీ నేను ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ చాలా గొప్ప చేశాను, ఇండస్ట్రీలో కళని కాపాడాను. మళ్ళీ నిజానికి మీ అభిమానులందరికీ చాలామందికి ఆ భావన అయితే ఉంది సార్. సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక పోకడలో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో ఎక్కడికో వెళ్ళిపోతున్న టైంలో దానికి ఒక పునాది వేసి మీరు మళ్ళీ తిరిగి దాన్ని లాక్కొచ్చారు, ఉండవలసిన మార్గంలో నడిపించారనే ఒక భావన అయితే చాలామందికి ఉంది. నిజమే. అందుకని అట్లాంటి డైలాగే రిప్రజెంట్ చేస్తుంది. పాశ్చాత్య సంగీతపు పెరుతుఫాను రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన నువ్వు కానీ మరొకరు కానీ మరి అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నాను అంటాడు కదా ఆయన. అట్లాగే మనం చేశాం, కానీ మనం చేసినందువల్ల మనకి పాదాభివందనం చేయమని కాదు. 100% నేను ఒప్పుకున్నాను. ఇప్పటికి కూడా ఒప్పుకోకపోతే నేను మూగవాడిని అయిపోతాను, ఇంక లేకపోతే మాట్లాడకపోతే ఐ విల్ బికమ్ డమ్. కాబట్టి నా వరకు నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. దానికి సత్ఫలితాలే ఈ అవార్డ్స్ అన్నీ కూడా. ఇన్ని అవార్డ్స్ మనకి ఇక్కడ కథలు కనిపిస్తున్నాయంటే అది ఎందుకంటే చాలామందికి నమ్మకం ఏంటంటే ఇలా క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సు పెట్టుకుంటే ఎవరు ఆదరిస్తారు, దీన్ని ప్రజలు ఆదరిస్తారా, దీనికి ఇది కమర్షియల్ ఆర్ట్ కదా, దీనికి డబ్బు వస్తుందా, మరి నిర్మాత ఏమైపోతాడు ఇలాంటి సినిమాలు తీస్తే అన్న దానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. ఆ తీర్పు ఫలితమే ఇంతకాలం నాకు వచ్చిన వివిధ రకాలైనటువంటి అవార్డ్స్, కానీ ఈనాడు వచ్చినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా. సార్, విశ్వనాథ్ గారిని చూసినప్పుడు మిమ్మల్ని ఒక 4-5 సార్లు కలిసిన సందర్భాల్లో మీలో 2-3 కోణాలు కనిపిస్తాయి. ఒక పూర్తి లౌకికమైన కోణం, అంటే కళలని కాపాడడం, సమాజాన్ని భద్రపరచడం అనేది ఒక లౌకిక కోణమే. మరో చోట ఒక డిటాచ్మెంట్, ఒక ఆధ్యాత్మిక కోణం కూడా కనిపిస్తుంది. మీరు చాలా దైవభక్తి కనిపిస్తుంది. ఇంకో పక్క ఒక గొప్ప ప్రేమికుడు కనిపిస్తారు, అంటే ప్రపంచాన్ని, ఈస్థెటిక్స్ని ప్రేమించే ఒక ప్రేమికుడు. మీలోని యాక్చువల్ కోర్ జీవం ఈ 3 పాత్రల్లో ఎక్కడుంది సార్? ఇదే మరి కిచిడీలాగా అన్నీ కలిపి కిచిడీ ఉంటాయేమో. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏ కథకైనా ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలే, పార్శ్వాలే. దాంట్లో శృంగారం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, లేదు మరొకటి ఉండాలి, లేదు చిన్న మెసేజ్ లాంటిదైనా జోడించి ఉండాలి అని నా నమ్మకం. ఏ కథలో మనం ఏ కథ విన్నా, ఏ కథ చేసినా, సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మోతాదుల్లో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను శృంగారం చూపిస్తే ఎలా ఉంటుందంటే అది చాలా లోకీలో ఉన్నట్టుగా ఉంటుంది. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎక్సైట్ ది పీపుల్ దట్ దేర్ ఈజ్ సమ్ టిక్లింగ్ దేర్. అది ఐ మైట్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, in portraying certain characters within its own limits and decency. ఒక ఆడది మగవాడు నేను ఒకళ్ళు లైక్ చేసుకుంటున్నామంటే అది పబ్లిక్గా ఊటీల్లోనూ కొడైకెనాల్లోనూ 600 మంది డాన్సర్ల మధ్యలో నేను ప్రేమిస్తున్నాను చెప్పవలసిన అవసరం ఉందా లేదా, అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు మన ఇద్దరం ఊరిని అట్లా అక్కడెక్కడో కలుసుకుని ఏ నదుడునో ఎక్కడో ఉండి, ఏ కొండల చాటునో ఉండి, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, ఐ లైక్ యూ అని ఎంతో అది అనేది కూడా కృత్రిమంగా లేకుండా ఇక్కడి నుంచి వస్తుంది ఆ మాట అని ముఖ కవళికల్లో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్లో కానీ అలా వచ్చినప్పుడు ఉండేటువంటి ఒక పవిత్రత, దట్ ఐ బిలీవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. పీపుల్ మే నాట్ లైక్ ఇట్, మే నాట్ లైక్ దట్ దే హ్యావ్ లైక్ ఇట్ బికాజ్ అది కొన్ని మనం ఎంత గుమ్మనగా అట్టి పెడితే దానికి అంత బాగా దాన్ని చూడాలనిపించే ఇది ఆశ కలుగుతుంది.
మనసు పలికే మౌన గీతం నీవే. అట్లా అసలు ఆ సన్నివేశం చూస్తే ఎంత ఎంత ఇలా చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది. అది కావచ్చు సిరివెన్నెలలో వాళ్ళిద్దరి మధ్యన కావచ్చు, ఉండే కావాల్సిన ప్రతి ఒక్క సినిమా కాదు, సాగర సంగమంలో జయప్రద, కమల్ హాసన్ గారి ఇదైనా అట్టాగే ఉంటుంది. లేదు మన మామూలు మోటగా ఉండే చెప్పులు అట్టు పెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి, చిరంజీవి గారి స్వయం కృషిలో లాంటి పాత్రలైనా అలాగే ఉంటాయి. సిగ్గు పూబంతి అది కానీ సిన్ని సిన్ని కోరికలు అడగా శ్రీనివాసుడు నన్ను అడగా అన్నుల మిల్ల మంగై నిజంతన ఏదో ఉండగా నేను చిన్న చిన్న కోరికలు ఎందుకు అడుగుతాను, నేను అక్కలు అనవసరం. సో చాలా అవే సార్ అద్భుతాలు. దేర్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే కావాల్సిన ఒక సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అన్ని అంశాలని చాలా సున్నితంగా స్పృశిస్తూ మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా ఇది ఒక బాట మీకు ఏర్పడిపోయింది సార్. ఇది దైవేచ్ఛ అంటారా, విశ్వనాథ్ గారి ఇచ్చ? నేను నాకు ఇచ్చ ఉంటే ఉండొచ్చు, అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. I may have a lot of ambition. I may be dreaming to own a Rolls-Royce car. That's nothing wrong. But to get that Rolls-Royce car and enjoy it, I need God's help. ఇప్పుడు నేను మంచి అవార్డు రావాలి, నాకు నా సినిమా చూసి ప్రతి వాళ్ళు కూడా ఇది బలానివాడి సినిమా, ఇది అతని స్టాంపు అని పడాలని లోపల తప్పకుండా నాకు కోరుకుంటుంది. ఆ ఎండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తాను, అహర్నిశలు ప్రయత్నం చేస్తాను. అది బయటికి చెప్పను, నేను దీనికోసం ప్రయత్నిస్తున్నాను, మీరు అందరూ చూడండి సుమా, లేకపోతే అలాగే లంపగా కొడతాను, దీంట్లో ఇది ఉందని నేను చెప్పను. కానీ నా అల్టిమేట్ ఎయిమ్ అదే. సో ఐ వర్క్ ఫర్ ఇట్ అండ్ ఐ వెయిట్ ఫర్ ద గాడ్ టు గివ్ మీ ద ఆపర్చునిటీ. దానికి తగ్గటువంటి ఏదో గీతలో చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్యి, నా రిజల్ట్ నాకు వదిలేసి అన్నట్టుగా. హైయెస్ట్ ఫిలాసఫీ కదా సార్ అది. హైయెస్ట్ ఫిలాసఫీ అండ్ దెన్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఆల్ మై ఫిలిమ్స్. స్టిల్ ఐ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. కళా ప్రవాహం అన్నది ఆగేది కాదు, అది గంగలా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పేస్ ఏర్పడిన తర్వాత మీ ప్రయాణంలో మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు సార్? అంటే అవన్నీ తలుచుకుంటూ అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్గా భావిస్తారా? ఇంకా ముందు ఏమన్నా చేయాలని ఒక స్టిల్ విల్ బి ఏబుల్ టు వీవ్ ఏ స్టోరీ అరౌండ్ దట్. అయితే మనం ఎందుకని కార్యరూపంలో పెట్టలేకపోతున్నాము అంటే దెర్ మే బి సో మెనీ అదర్ రీజన్స్. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఎవరో అన్నట్టు మీకు వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి, ధూలు అనమాట వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి మీరు కొత్త సినిమాలు టేకప్ చేయట్లేదా, మరో కారణం ఏదైనా ఉందా అంటే ఇవన్నీ అది వేరే సంగతి. ఐ డోంట్ థింక్ దేర్ ఈజ్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ దిస్ క్రియేటివిటీ. till your last breath you can still be thinking, అంటే if all your senses are working in proper parameters. కాబట్టి అలా అని చెప్పి మన గతమంతా తలుచుకుంటూ ఏదో మా తాతలు ఏంటి పన్నీరుతో స్నానం చేశారని చెప్పి తలుచుకుంటూ నేను ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదు సార్. ఎప్పుడూ ఒక మాట చాలాసార్లు ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటాను, ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా సరే, లెట్ హిమ్ బి ఎ సింగర్, ఎన్ ఆర్టిస్ట్, ఏ పెయింటర్, ఎన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, వాడు నిత్య అసంతృప్తితో బతాడు. వాడు నిత్యం అసంతృప్తి. ఇది కాదు ఇంకేదో ఉందనా ఉంది, ఇది కాదు, దిస్ నాట్ నీ చాలా గొప్ప యాక్టింగ్ చేసిన సినిమా ఏదన్నా బెస్ట్ సినిమా చెప్పనగానే ఒకటి చెప్పేస్తారు అనుకోండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఓకే, అప్పటికి ఓకే, బట్ నాట్ నీ మనసు కరెక్ట్గా చెప్తుంది ఇది కాదయ్యా, ఇది ఒక లెవెల్కి ఓకే, ఇంకా ఉంది నీకు ఎంతో ఉంది అని అనుకున్న రోజునే మనకి మనుగడ ప్రోగ్రెస్ ఉంటుంది. అలాంటి నమ్మకం ఉన్నవాడు నేను. అందుకని నేను గతం అంతా నెమరేసుకుంటూ ఒకప్పుడు చాలా అది నిజంగానే ఎవరితోనే పంచుకోవాల్సిన విషయమే. ఇట్లాంటి విషయాలు ఉన్నాయే, ఇవి చాలా డెలికేట్ ఇష్యూస్. ఎప్పుడైనా నా సినిమా నేను వేసుకుంటూ ఒక్కడిని కూర్చొని ఎవ్వరు లేకుండా 4 గోడలే నా ప్రేక్షకులు అనుకుని నేను ఇప్పుడు వేసుకుని చూస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్, ఎక్స్టసీ, జాయ్ కూడా కాదు, ఇది ఎక్స్టసీ అనమాట. ఎందుకు కలుగుతుందంటే ఈ ఆలోచన ఎట్టా వచ్చిందా బాపు నాకు, నిజంగా సార్ అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఇంత గమ్మత్తుగా ఉంది ఇది, ఈ సందర్భంలో ఇట్లా అంటమేమిటి, ఏమిటిది, ఎందుకని ఆ అమ్మాయి అలా నుంచుంది, ఆ కాలు అలా గోడకు పెట్టి ఎందుకు నుంచోబెట్టాలి, దాంట్లో ఎంత రొమాంటిక్ ఇది ఉంది, లేదా ఈ సిచ్యుయేషన్లో వాడి ఇన్నోసెన్స్ కానీ వాడి అమాయకత్వం కానీ
చూపించాలంటే ఒక పక్క నాయనమ్మ చచ్చిపోతే నాకు ఆకలిస్తుంది చిట్టి అని అడుగుతున్నాడు. వాడు ఎందుకు అడిగాడు ఇట్లా? అవన్నీ తలుచుకుంటే ఒకప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం వీ కెన్ నాట్, సమ్టైమ్స్ వీ కెన్ షేర్ ఇట్ విత్ సంబడి వెరీ క్లోజ్ టు యూ, సర్టన్ థింగ్స్ టు షేర్. అంటే నేను ఇంకా అంతకంటే డీటెయిల్కి వెళ్ళాను నేను. ఇట్ మే బీ ఏ డ్రమాటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ రొమాంటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ మనకి కొన్ని అనుభూతులు కలిగినప్పుడు ఈ అనుభూతిని పంచుకుని, అది ఎట్లా ఉంటుందంటే ఒక స్పూన్లోనే ఇద్దరు ఐస్ క్రీము 2 నాలుకలు పట్టుకుని చప్పరించినట్టుగా ఉంటుంది. అవును, అట్లా ఉండేది, అట్లా అనిపిస్తుంది. కాబట్టి అన్ని అడిగిన ప్రశ్నకి ఏంటంటే అది ఏదో తలుచుకుంటూ అలాగే జీవితాన్ని గడిపేస్తున్నాను అని కాదు, కానీ నిజంగా భగవంతుడు ఎంత దయామయుడయ్యా, నువ్వు మనకున్న నాలెడ్జ్ ఏమిటి, మన బ్రెయిన్ ఎంత, దీనికి ఎంత, ఈ 5% ఇచ్చేసుకునే బ్రెయిన్కే ఇంత ఆలోచన ఇచ్చావే నువ్వు ఎంత దయామయుడు అనిపిస్తుంది 100%. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ నథింగ్ ఈజ్ యువర్స్, నథింగ్ ఈజ్ యువర్ క్రియేషన్, nothing is your creation. I am prompted now when I am talking, I am prompted by somebody to talk like this. అవాకులు చవాకులు మాట్లాడచ్చు, హద్దులు మీరచ్చు, ఏదైనా జరగచ్చు, తప్పు రైట్, కానీ అది ఆయన తప్పు కాదు, అది నా తప్పు, సరిగ్గా ఉపయోగించుకోకపోవటం నా తప్పు. సరే, ఇది ఒక క్యూరియాసిటీ, చాలా కాలం నుంచి మిమ్మల్ని అడగలేకపోయాను. బయోపిక్స్ కానీ వాస్తవ కథలు మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించలేదా సార్? ఉదాహరణకి ఈ మన వాగ్గేయకారులు కావచ్చు, వాళ్ళ జీవితాల మీద చిత్రాలు తీయాలనే ఆలోచన మీకు వచ్చి మీరు మానుకున్నారా, లేక? అంటే ఒకప్పుడు నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద విదుషీమణి అని చేయాలని కోరిక వచ్చింది. అందులో రాధిక గారు ఉంటారేమో అని కూడా మేము అంచనా వేసుకున్నాం. నేను అడిగాను కూడా ఒకప్పుడు. అప్పుడు అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ బయోపిక్స్ అనేవి, బయోగ్రఫీలు అనేవి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయవలసిన, కొంచెం అథెంటిక్గా ఉండాలి. వాటిలో ఎక్కడ వాస్తవికతని దాటిపోయి కల్పన ఏదో మన ఇదిగా ఉండకూడదు. అలా ఉండాలని ఎప్పుడైతే మనకి ఉందో కొంచెం భయం వేస్తుంది చేయటం. అంటే యూ హ్యావ్ టు డిపిక్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఇప్పుడు రామాయణం తీయాలి అంటే, లవకుశ తీయాలి అంటే బాగా తెలిసి ఉండాలి అది. ఇప్పుడు నా బొట్టి వాడికి ఏమిటంటే, నేను ఎవడో చెప్తే కథ విని ఇట్టగా ఉందనుకుని, వాడు సపోజింగ్ పొరపాటున దశరథులు 4 భార్యలు అన్నారు అనుకో, అవునుగా ఉందనుకుని నేను చేస్తే అది నప్పదు కదా. ఉదాహరణకి అన్నమయ్య రామదాసు వంటివి కూడా ఏమైనా కూడా అది. అందుకని నేను వాటి జోలికి పోలా. ఇప్పుడు శంకరాభరణం ఉంది, ఓవర్ నైట్ ఐ కెన్ చేంజ్ శంకరశాస్త్రి ఇంటూ ఏ లేడీ అండ్ దెన్ మేక్ ఎ పిక్చర్. నోబడి విల్ ఆస్క్ మీ. టోటల్లీ ఇట్స్ ఎ కంకాక్టెడ్ స్టోరీ, ఫిక్షన్. సో అందుకని వాటి మీద ముగ్గు ఎక్కువ చూపాను, కానీ దీని మీద భయం వేసి చేయలే నేను. అంతకు తప్ప మరి ఏమి కారణం లేదు. బట్ ఏదో గడిచిపోయింది కాబట్టి ఉన్న కథలన్నీ కూడా అట్టా మన సొంతంగా ఆలోచించుకొని ఎప్పటికప్పుడు విశ్వామిత్ర సృష్టిలాగా ఇంచు బై ఇంచి అలా అల్లుకుంటూ పోయి దానికి ఒక రూపం తీసుకొచ్చి, అది దాని పేరు సిరివెన్నెలను, దాని పేరు స్వర్ణగమలోనో, దాని పేరు సూత్రధారలోనో ఏదో పేరు పెట్టుకుని నా వస్తువులు నేను అమ్ముకుంటూ. యూ హ్యావ్ పోర్ట్రేట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ యువర్ ఫిల్మ్ సార్. అమ్మాయిలు, స్త్రీలు అంత హుందాగా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం అంత గ్రేస్ఫుల్గానూ ఉంటారు. మామూలుగా హీరోయిన్లు నిలబడితే ఫ్రేమ్లో ఊరికే నిలబడితే ఇలాగే నిలబడతారు. కొన్ని సెట్ పోజెస్ ఉంటాయి, కొన్ని సెట్ పోజెస్. విశ్వనాథ్ గారి కళాఖండం అని తెలిసిపోతుంది. అటువంటి అద్భుతమైన పాత్రలు, ఫెమినిజం అంటే ఏమిటో యాక్చువల్లీ కరెక్ట్ మీనింగ్తో, అర్థంతో చెప్పింది విశ్వనాథ్ గారే. అంటే మీరు చూపించిన విప్లవం మీ సినిమాల్లో, కథల్లో అన్నది. సో యువర్ సచ్ ఎ రేర్ బ్లెండ్ అండ్ గిఫ్ట్ టు సొసైటీ సార్. బికాజ్ మీ సినిమాల ద్వారా మేము ఎంత ఆనందాన్ని ఎన్ని పొందామో చెప్పలేను మాటల్లో. ముగిస్తూ సార్, ఈ మాట అడగమన్నారు కాబట్టి అడుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక మాట అన్నారు, దాదాసాహెబ్ ఫాల్కే గారి అవార్డు విశ్వనాథ్ గారికి ఇవ్వడం కాదు, విశ్వనాథ్ గారి అవార్డు పేరిట ఇచ్చిన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే గారికి ఇవ్వాలి, ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలు ఇంకా చాలా గొప్పవి అన్నారు సార్. ఏమన్నా మీ స్పందన దాని మీద? నమస్కారం, అతనికి నమస్కారం. అతని అభిప్రాయం అవుతుంది. నేను ఎప్పుడు అలా ఒక పెద్దవాడుగా చలామణి అవుతున్న వాళ్ళ మీద నేను అలా అనుకునేది లేదు ఇంతవరకు. ఎందుకంటే ఏమో ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎందుకని ఒకళ్ళ పేరు పెట్టి ఎలా వస్తుందో మనకు తెలియదు. అంతే తప్ప మన సినిమాలు, మన ఊళ్ళో నేను కలెక్టర్ని, ఇంకో ఊరెడితే ఏమవుతాను నేను? ఐఎమ్ నాట్ ఎ కలెక్టర్ ఇన్ కటక్, ఐఎమ్ ఎ కలెక్టర్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. అంతేగా. కాబట్టి ఇదే నేను అనుకుని నేను చాలా గొప్పవాడిని అని అనుకునేది.
సో అతనికి నా మీద ఉండే గౌరవం అనండి లేకపోతే లవ్ అనండి దట్ మస్ట్ హ్యావ్ ప్రాంప్టెడ్ హిమ్ టు సే సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మీ ఐ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ఆనర్. లాజికలీ సార్, ద టైమ్ దట్ యూ కేమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీ సినిమాలు విడుదల అయ్యే సమయానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నప్పుడు మీ ఉనికి, మీ కాంట్రిబ్యూషన్, మీ బాట ఇది అని మీరు చాటుకున్నారు. మీ పూర్వతరం వారందరూ, పెద్దవారందరూ, అందరూ మహానుభావులందరికీ ప్రణమిలుతూ ఈ మాట అంటున్నాను దట్ వారికి నిజంగా అన్ని పోకడలు, అన్ని ఆప్షన్స్ లేని సమయంలో వారు చేసినవి కళాఖండాలు అయ్యాయి. చాలా గొప్పవారందరూ. కానీ మా అందరి కోసం మీరు తీసిన ఈ సినిమాలు చిరస్మరణీయం సార్. 10 కాలాలు, 100 ఏళ్ళు, 200 సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి విత్ ఆల్ ద వండర్ఫుల్ మ్యూజిక్. సార్ లాస్ట్ క్వశ్చన్, ఎవ్రీబడి, ప్రతి తల్లికి కూడా పిల్లలందరూ సమానం అంటే ఒప్పుకోరు. అలాగా మీకు ఖచ్చితంగా దిస్ ఇస్ మై యాక్టర్, దిస్ ఇస్ మై హీరోయిన్ అండ్ దిస్ ఇస్ మై సాంగ్ అని కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. ఒక 2-3 ఫేవరెట్స్ మాత్రం మాకు చెప్పండి సార్. ఇది మా తెలుగు ప్రేక్షకులు సాక్షి. నిజమే, అందరూ అడిగే ప్రశ్న ఇది. నేను ఎప్పుడు అడుగుతారు కాబట్టి జంకుతూ అడిగాను కానీ అడగక్కర్లా, స్ట్రైట్గానే అడగచ్చు.